కర్ణాటకలో ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. బెంగళూరులోని ఓ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కన్నడ లాంగ్వేజ్ విషయంలో కస్టమర్ తో గొడవ పడుతున్న వీడియో చాలా బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే ఒక కస్టమర్ ఆ బ్యాంక్ వచ్చి బ్యాంక్ మేనేజర్ తో మీరు కన్నడలోనే మాట్లాడాలి, నేను కన్నడ వాడిని కాబట్టి నాకు కన్నడలో చెప్తే అర్థమవుతుంది, సో ప్లీజ్ మీరు కన్నడలో మాట్లాడాలి. ఆర్బీఐ రూల్ కూడా అదే చెప్తుంది. ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడడం మ్యాండేటరీ కదా, మరి ఎందుకు మీరు మాట్లాడడం లేదని ఆయన బ్యాంక్ మేనేజర్ ని ప్రశ్నించారు. దీనికి ఆవిడ కొంచెం తలపొగరుతో నేను మాట్లాడను, నువ్వు ఇచ్చింది కాదు ఈ జాబు, నేను సాధించుకుంది, నేను మాట్లాడను కన్నడ లాంగ్వేజ్ లో, హిందీలోనే మాట్లాడతాను, ఇష్టం ఉంటే ఉండు లేకపోతే డబ్బై ఏం పీక్కుంటా పీక్కో అని ఆవిడ కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం అయితే ఇచ్చింది. అయితే ఆర్బీఐ ఏం చెప్తుందంటే రీజనల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ, కానీ అది ఎస్బీఐ ఐబిపిఎస్ బ్యాంకుల్లో అయితే కాదు. ఈ ఐబిపిఎస్ బ్యాంక్ ఏమంటే ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటాయి కదా, ఆ బ్యాంకుల్లో ఆఫీసర్లు రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడడం మ్యాండేటరీ కాదు, మాట్లాడాలి కానీ కంపల్సరీ కాదనమాట. అయితే క్లర్క్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. నిజానికి చెప్పాలంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఆ విధంగానే జరుగుతాయి అనమాట. ఈ ఎస్బీఐ ఐబిపిఎస్ ఆఫీసర్లకి ఎగ్జామ్స్ కూడా ఫిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏమి ఉండదు, అంటే అది ఇండియా వైడ్ ఉంటుంది కాబట్టి అది అవసరం లేదనమాట. సో వాళ్ళకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడైనా పని చేయొచ్చు. అదే క్లర్క్ కి అయితే అది స్టేట్ వైజ్ మాత్రమే ఉంటాయి అనమాట. ఆ స్టేట్ వైజ్ లో ఆ రీజనల్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో దానికి తగ్గట్టు ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి రాయడం, చదవటం, మాట్లాడటం 3 వచ్చి ఉండాలి క్లర్క్ కు మాత్రమే. ఆ విధంగా అక్కడే ఫిల్టర్ చేస్తారు. అదే ఆర్ఆర్బి విషయానికి వచ్చేస్తే అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సప్తగిరి బ్యాంకు, చైతన్య గోదావరి బ్యాంకు, అలాగే కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇలాంటి గ్రామీణ బ్యాంకుల్లో మాత్రం పీఓలు, క్లర్కులు ఇద్దరు ఖచ్చితంగా ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆ ధైర్యంతోనే ఈవిడ ఆ విధంగా రెచ్చిపోయింది. ఆవిడ కొంచెం ఆ కస్టమర్ తో ఓపిక్ గా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇన్ కేస్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా ఏదో మేనేజ్ చేసింటే కూడా సరిపోయిండేది, కానీ ఆ విధంగా ఏమి చేయకుండా ఇలా రెచ్చిపోయింది అనమాట. సో ప్రస్తుతం ఈ గొడవ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దగ్గర వరకు వెళ్ళింది అనమాట. దీంతో ఆవిడ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయనని ఆర్డర్స్ పాస్ చేశాడు. సో ఇప్పుడు ఆమెని బెంగళూరు నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారనమాట. మరి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనేది తెలియదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.